అవలం యరల్లదీన కఫరు అన్న సమావాతి వల్ అరద కానత రతకన్ ఫవతక్నాహుమా వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై అఫలా యుమినూన్. ఏమి తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించారా? భూమి ఆకాశం ఒకే ఒక్క భౌతిక అంశంగా కలిసి ఉండేవని, తరువాత మేము వాటిని వేరు చేశామని. అఫలా యుమినూన్, మీరు విశ్వసించారా? మనం నివసించేటటువంటి ఈ భూమి సౌర కుటుంబంలో ఒక గ్రహము మాత్రమే. మన సౌర కుటుంబంలో భూమి కంటే పెద్దవి అయిన ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో మన భూమి తిరుగుతుంది. ఇంత ఘనత కలిగినటువంటి ఈ భూమి సూర్యునితో పోల్చినప్పుడు సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. మరి ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు? 6,000 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత, లోన కొన్ని లక్షల కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత, 5 మైళ్ళ పొడవైన అగ్ని జ్వాలలతో భగభగా మండేటటువంటి సూర్యుని నుండి మన భూమండలం 14 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది సోదర మహాశయులు. మరి అంత దూరం నుండి సూర్యుని కాంతి భూమి మీద పడడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. కాంతి ఒక సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. దీనినే మనం కాంతి వేగం, లైట్ స్పీడ్ అని అంటాం. ఇంత ఘనత కలిగినటువంటి సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే. సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవి అయిన ఇతర నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి లక్షల కోట్ల నక్షత్రాలను కలిపి మనం మిల్కీవే గ్యాలాక్సీ అని అంటున్నాం. 10 లక్షలను ఒక మిలియన్ అంటాము, 1000 మిలియన్లను ఒక బిలియన్, 1000 బిలియన్లను ఒక ట్రిలియన్, 1000 ట్రిలియన్లను ఒక జిలియన్. జిలియన్స్ ఆఫ్ గ్యాలాక్సీస్ ఈ విశ్వంలో వ్యాపించి ఉన్నాయి. ఒక పాల పుంతకు మనం నివసించే ఈ భూమిని పోల్చి చూసినట్లయితే సముద్రంలో ఒక సూది మొనను ముంచి బయటికి తీస్తే ఎంతైతే ఒక నీటి చుక్క వస్తుందో ఆ నీటి చుక్క ఈ భూమి అనుకుంటే మిగతా సముద్రం అంతా కూడా ఒక పాలపుంత లాంటిదని చెప్పవచ్చు. అంటే కేవలం ఒక పాలపుంతకు మన భూమికే ఈ వ్యత్యాసం ఉంటే ఈ విశ్వానికి భూమండలానికి ఎంత వ్యత్యాసం ఉండాలి? ఈ విశ్వంలోని అతి సూక్ష్మమైన సౌర కుటుంబం గురించే మానవుడు పూర్తిగా తెలుసుకోలేదు. మరి ఈ విశ్వానికి అతీతంగా ఉన్న దైవం గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా దైవం లేడు అని చెప్పడం ఇది అవివేకము, అజ్ఞానం తప్ప మరేమి కాదు సోదర మహాశయులారా. ఈ విశ్వము ఎలాంటి ముడి పదార్థము లేకుండా అది ఉనికిలోకి వచ్చిందని ఈ మధ్య స్టీఫెన్ హాకింగ్ విషయాన్ని తెలియజేస్తే నేటికి 1400 సంవత్సరాల క్రితం దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. బదిఉ సమావాతి వల్ అర్ద్ వ ఇదా ఖదా అమరన్ ఫఇన్నమా యకూలు లహు కున్ ఫయకూన్. అల్లాహ్ ఈ సమస్త విశ్వాన్ని ఎలాంటి ముడి పదార్థం లేకుండానే సృష్టించాడు. అల్లాహ్ ఏదైనా విషయంలో అనుకున్నప్పుడు రా అనగానే అది ఉనికిలోకి వస్తుంది. వస్సమాఅ బనైనాహా బిఐదిన్ వ ఇన్నా లమూసిఊన్. మేము నక్షత్ర మండలాలను మా స్వశక్తితో సృష్టించాము మరియు వాటిని మేము వ్యాకోచింపజేస్తున్నాము అని నేటికి 1400 సంవత్సరాల క్రితమే అల్లాహు అక్బర్, దైవం గొప్పవాడు, తన ప్రవక్తపై అవతరింపజేసినటువంటి దివ్య ఖురాన్లో విశ్వం వ్యాకోచిస్తుందని విషయాన్ని దైవం తెలియజేశాడు. 1597లో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆయన పరిశోధన చేసి భూమి గుడ్డు ఆకారంలో ఉందని 15వ శతాబ్దంలో తెలియజేస్తే 7వ శతాబ్దంలోనే వల్ అరద బాద దాలిక దహాహా, మేము భూమిని ఉష్ణపక్షి గుడ్డులా చేశాము అని అంత ఖచ్చితంగా నేటికి 1400 సంవత్సరాల క్రితం దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. వల్ జిబాల ఔతాదా, మేము పర్వతాలను మేకుల వలె పాతాము అని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై అఫలా యుమినూన్, ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితో సృష్టించాము. అఫలా యుమినూన్, ఇకనైనా వారు విశ్వసించరా? అంటే నేడు ఆధునిక సైన్స్ చెప్పే విషయం ఏంటంటే మానవ కణాల్లో ఉండేటటువంటి 80% సైటోప్లాజం నీటితో నిండి ఉంటుంది. మానవ శరీరంలో రక్తం ప్లాస్మాలో 90% నీటి శాతం ఉంటుంది. ఏ ప్రాణిలోనైతే నీటి శాతం 0కు చేరుతుందో ఆ ప్రాణి చనిపోతుందని ఈరోజు సైన్స్ చెప్తుంది. మరి ప్రతి జీవం ఉన్న ప్రాణిలో నీటి శాతం ఉంటుందని సైన్స్ చెప్తే నేటికి 1400 సంవత్సరాల క్రితమే దైవం ఖురాను గ్రంథంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. వాస్తవంగా నేటి వరకు ఖచ్చితంగా దైవం లేడు అని సైన్స్ ఇంతవరకు చెప్పలేదు. ఏ మాత్రం బుద్ధి వివేకాలు ఉన్నా సృష్టికర్త లేకుండా సృష్టి ఉనికిలోకి రాదు, నియామకుడు లేకుండా నియమాలు ఉండవు అనే విషయం ఇట్టే మనకు అవగతమవుతుంది.
కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, మళ్ళీ మళ్ళీ చూడు. నీ చూపులు అలసిపోయి విఫలమై వెనకకు తిరిగి వస్తాయి. కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు అని దైవం తన సృష్టిని చూసి సృష్టికర్తను గుర్తించండి అని మానవాళికి ఆదేశిస్తున్నాడు.